అందరికీ నమస్కారం. ఈవేళ రాజధాని ప్రాంతంలో జరిగిన సంఘటనని మీరంతా చూశారు. రాజధానిని, అమరావతిని ప్రపంచంలోనే మిన్నగా మేము నిర్మిస్తామని చెప్పిన మీరు ఇప్పుడు అమరావతిలోకి ప్రతిపక్షం వస్తే భయపడాల్సిన అవసరం ఏముంది? మీకు ఎందుకు భయపడాలా? మీరన్నీ ప్రపంచ స్థాయిలో చేస్తున్నారు కదా. చేస్తున్నప్పుడు వీటిని చూడటానికి ప్రతిపక్ష పార్టీ వస్తే మీరు దాడి చేయాల్సిన అవసరం మీకేం వచ్చింది? చక్కగా మీరు చేస్తున్న ప్రపంచ స్థాయి పనులను ఈ రాష్ట్రానికి చూపించే భాగ్యం ప్రతిపక్షానికి కలిగేదే కదా. వాళ్ళు చక్కగా వచ్చి చూసేవాళ్ళు, చూసి అది రైతులు కావచ్చు, లేకపోతే మీ కట్టడాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళు చక్కగా చూసేవాళ్ళు. ఆ కవరేజ్ వచ్చేది మీకు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, కూటమిలో భాగస్వామైన పవన్ కళ్యాణ్ గారు కానీ రాజధానిని సర్వసుందరంగా అభివృద్ధి చేయడానికి అన్ని విధాలా తపన పడుతున్నారు. అందులో భాగంగానే రాజధాని ఇంత గొప్పగా వస్తుంది. ఈ రాష్ట్ర అభివృద్ధిని సైతం పక్కన పెట్టి సర్వం వాళ్ళ శక్తుల్ని, అలాగే ఆర్థికంగా సొమ్ముని కూడా అన్నిటినీ పణంగా పెట్టి నిర్మిస్తున్నటువంటి రాజధానిని అందరూ చూసేవాళ్ళే కదా. అదేవిధంగా అక్కడ రైతులు ఎంత సంతోషంగా ఉన్నారు. వీళ్ళు చేపట్టిన నిర్మాణాలకు కానీ, వీళ్ళు ఇచ్చిన మాటకి కానీ వాళ్ళు ఎంత బాగున్నారో తెలిసేదే కదా. అలాంటప్పుడు ఎందుకు ఈ దాడి చేశారు? దాడి చేయాల్సిన అవసరం ఏముంది? దేనికి భయపడుతున్నారు మీరు? ప్రతిపక్షం చెప్పినట్లు అత్యధిక ఖర్చుతోటి ఇది కడుతున్నారా? అవినీతికి పాల్పడుతున్నారా? రైతులు అనుకున్నట్టే ఇవ్వని రైతుల పొలాల్లో కూడా మీరు ప్లాట్లు ఇస్తున్నారా? లేకపోతే నివాస యోగ్యం కాని స్థలాల్లో రైతులకు ప్లాట్లు ఇస్తున్నారా? లేకపోతే రైతులు ఏ రైతైతే తన పొలం ఇవ్వలేదో ఆ పొలాన్ని సేద్యం చేయడానికి వీలు లేకుండా కందకాలు తవ్వి చుట్టూ నీరు వచ్చేలాగా చేస్తున్నారా? ఇవన్నీ మీ మీద వస్తున్న ఆరోపణలు కదా. ఇవన్నీ కాదు, ఇది సత్యదూరం, అసత్య ప్రచారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ గొప్ప రాజధానిని కట్టడం ఇష్టం లేదు కాబట్టి ఇలా చేస్తున్నారు అనే దాన్ని మీరు పూర్తిగా నిందని మీరు తొలగించుకునేవారే కదా. అతి తక్కువ ఖర్చుతోటి రాజధానిని ఏర్పాటు చేయొచ్చని చెబుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వచ్చేలాగా, తెలివి వచ్చేలాగా, ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసేలాగా మేము ఎంత చక్కగా ఈ రాజధానిని కడుతున్నాం అనేది తెలిసేదే కదా. ఇప్పుడు మీరు దాడి చేయడం వల్ల ఏమైంది? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ అనుమానం వస్తుంది. ఎందుకు ప్రతిపక్షాన్ని రాజధానిలోకి రానివ్వట్లేదు? ఎందుకు చూడనివ్వట్లేదు? చూస్తే దిష్టి తగులుదా? రాజధానికి ఏమన్నా దిష్టి తగులుతుందా? కాదు కదా. ఎప్పటికైనా అందరూ చూడాల్సిందే కదా. లేకపోతే ఈ అమరావతి తెలుగుదేశం పార్టీ అమరావతియా? ఆంధ్రప్రదేశ్ ప్రజలది కాదా? ఓన్లీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాజధానినా? అలాంటప్పుడు చక్కగా ఒక చట్టం చేయండి శాసనసభలో. మీదే కదా, బాగా భారీ మెజారిటీ ఉంది కదా. అమరావతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రవేశం లేదు. లేకపోతే ఈ కూటమిని విమర్శిస్తున్న వాళ్ళకి, కూటమి చేసే పనులని ఎండగడుతున్న వాళ్ళకి, వాస్తవాలు తెలియజేస్తున్న వాళ్ళకి అమరావతిలో ప్రవేశం లేదని ఒక చట్టం చేయండి. అసలు గొడవ లేదు కదా, అసలు ఎవరు రారు కదా. మీరేం చెబితే అదే వింటారు. కరెక్టే, చాలా గొప్పగా కడుతున్నారు, గొప్పగా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పటంలో ఒక గొప్ప క్యాపిటల్ ఉన్నటువంటి రాష్ట్రంగా, దేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా పేరు వచ్చేది కదా. కాబట్టి దీనికి మీకు అర్హత లేదు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దీన్ని చూడటానికి అర్హత లేదు, మీరు రాకూడదని చట్టం చేసేయండి. చట్టం చేసేస్తే ఇంకెవరు రారు. అవలేదు. అమరావతి చేపట్టాడు, అయిందా? అవుతుందా? ఇది క్వశ్చన్ కదా ఇప్పుడు అందరికీ అనుమానం కదా. ఆయన ఏది ప్రారంభించినా ఇంతే. అది అవుతుందా అవదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఖచ్చితంగా వీళ్ళు ఏమంటారు, రాజధానిని 3 రాజధానులు అనబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఊడిపోయారని చెప్తారు. మీరు అదే రాజధాని అన్నప్పుడు ఎందుకు ఊడిపోయారు? మీరు అక్కడ అమరావతిని మీరు రాజధానిగా ప్రకటించిన తర్వాత అక్కడున్న రైతులంతా కూడా అన్ని వేల ఎకరాలు ఇచ్చిన తర్వాత మీరు ఎందుకు ఊడిపోయారు? 2019లో ఎందుకు ఊడిపోయారు? ఇది మీరు ఆలోచించుకోవాలా. అమరావతి గురించి మీరు ఆలోచించుకోవాలి. మీరు ఎక్కడైతే ప్రకటించారో అక్కడే ఓడిపోయారు కదా. 2024లో ఏం చెప్తున్నారు ఇప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులని 3 ముక్కలాటాడాడు కాబట్టి ఓడిపోయారని చెప్తున్నారు. మీరు ఒక రాజధాని అన్నప్పుడు అప్పుడు ఎందుకు ఓడిపోయారు? ఇప్పుడు కేవలం మీరు మోసం చేయటం వల్ల మేము ఓడిపోయాం. ప్రజల్ని మోసం చేయడం వల్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉందనుకోవడం అసలు అది సత్యదూరం, అసత్యం. మీరు ఏం చేశారు? ప్రజలను మోసం చేశారు. సూపర్ 6 అని చెప్పారు, సూపర్ 7 అని చెప్పారు, మోసం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారే చేస్తే లేనిది అనుభవం, మొట్టమొదటిగా సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తేనే లేనిది అనుభవం ఉన్నటువంటి, విజ్ఞత కలిగినటువంటి, బహుముఖ ప్రజ్ఞాశాలైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయరని సామాన్యులు నమ్మారు మిమ్మల్ని. ఆయన చేసేస్తాడని. ఈ అభివృద్ధిని, సంక్షేమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెబితే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది, శ్రీలంక అయిపోతుందని చెప్పిన వ్యక్తి ఇంతకు మించి చేస్తాడంటే ఆంధ్ర ప్రజలు ఎందుకు నమ్మారో ఇప్పటికీ మాకు అర్థం కాని విషయం. చంద్రబాబు నాయుడు గారిలో గొప్పతనం కూడా అదే, మోసం చేయటం. ఎంత గొప్పగా మోసం చేయగలరు అనేది చంద్రబాబు నాయుడు గారి అనుభవం మొత్తం ఇదే. రాజకీయాలు మొత్తం ఎవరినైనా సరే నట్టేట ముంచడం, మోసం చేయటం. ఈవేళ ఆయన మోసం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభివృద్ధిని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని, వీటిలన్నింటినీ కూడా మోసం చేస్తూ తుంగలో తొక్కారు. కాబట్టి ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధానికి వెళ్తానంటే అడ్డుకుంటున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలా. ఇదిగో మేము ఇంత గొప్పగా చేస్తున్నాం. ఇంతవరకు ఏం మాట్లాడుతున్నారు మీరు? రాజధాని లేదు. రాజధాని లేకపోవడానికి కారణం మీరే కదా. ఈ రాష్ట్రానికి రాజధాని లేకపోవడం మీరే. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో మీరేం చెప్పారు? తాత్కాలిక కట్టడాలు కట్టారు. ఎవరు మిమ్మల్ని పర్మనెంట్ కట్టడాలు కట్టొద్దన్నారు? తాత్కాలిక కట్టడాలు కట్టి రాజధాని లేకుండా వచ్చేసింది మీరు. అది మానేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు పడతారు మీరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే భయం మీకు, కాబట్టి అక్కడికి రానవలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే భయం కాబట్టే అన్ని మోసాలు చేశారు, చేస్తున్నారు. ఎప్పుడైనా దేనికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్చకైనా, వాస్తవాలకైనా, దేనికైనా రెడీగా ఉంది. ఒక మేనిఫెస్టో వచ్చాం, మేనిఫెస్టోని కంప్లీట్ చేశాం. మేనిఫెస్టో మీది ఎక్కడ ఉంటుందో మీకు తెలియదు, ఎవరికీ తెలియదు. ఎవడైనా పెట్టేవాడిని అడుగుతాడు కానీ పెట్టినవాడు ఎవడైనా అడుగుతాడా? అడగడు. ఎప్పుడు అడగడు. పెన్షన్స్ తీసుకుంటే ఏదైనా, మీ సూపర్ 6 ఏదైనా, ప్రజలు ఎవరు అడగట్లేదని మీరు అనుకుంటున్నారు. మీరు బెటర్ అని వాళ్ళకి అర్థమైంది, ఇంకా అడగరు. అలాగే అమరావతి అంతే, ఏదైనా అంతే. భ్రమరావతి అంటే మళ్ళీ మీరు ఫీల్ అవుతారు. నిజంగా అమరావతి అయితే చూపించాలి కదా. భ్రమరావతి కాబట్టే, ప్రజల్ని భ్రమలో ఉంచుతున్నారు కాబట్టే మేము వస్తే భయపడుతున్నారు. అంతకు మించి ఏముంది? కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఎలాగా మీకు రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది, కొత్తగా మళ్ళీ ఒక చట్టం చేసేయండి. ఈ రాజధానిలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాకూడదు అని చేసేయండి, అయిపోద్ది. ఇదేదో మీ పార్టీ వ్యవహారంలా చేస్తున్నారు. ఈ రాష్ట్రానికి సంబంధించిందల్లా చేయట్లే మీరు. అది ప్రజలు ఇప్పటికే గమనించారు. తగిన విధంగా తెలియజేస్తారు. దీనికి శాస్తి కూడా మీకు ఉంటుందని, ఖచ్చితంగా ఉంటుందని తెలియజేస్తారు. ఎందుకు ఇదంతా జరుగుతుంది? మీరు మళ్ళా
పొలాలు తీసుకోవడం కోసం వచ్చినప్పుడు ఒక రైతు చనిపోయాడు. ఇవన్నీ మీరు ఆలోచించుకోవాల్సినవి కదా. అది మానేసి మీరు నిజంగా చిత్తశుద్ధితో పనిచేస్తుంటే, చిత్తశుద్ధితో నిర్మిస్తూ ఉంటే, మిమ్మల్ని విమర్శించేవాళ్ళు, వాస్తవానికి దూరంగా ఉండి మాట్లాడుతున్న వాళ్ళు వస్తే మీకు భయం ఏంటి? ఇప్పుడు మీరు చేసిన పని వల్ల అందరికీ ఖచ్చితమైన అనుమానాలు వస్తున్నాయి. ఎలాంటి అనుమానాలు వస్తున్నాయి? కేంద్ర ప్రభుత్వం వెచ్చిస్తున్న దానికన్నా చాలా ఎక్కువ ఖర్చుతోటి ఒక చదరపు అడుగుకి వాళ్ళు వెచ్చించిన దానికి 3-4 రెట్లతోటి మీరు వెచ్చిస్తున్నట్టు తెలిసిపోతాం. అలాగే నివాస యోగ్యం కాని స్థలాలలో రైతులకి ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్నట్టు తెలిసిపోతాం. ఏ రైతులైతే పొలాలు ఇవ్వలేదు అక్కడ కూడా ప్లాట్లు ఇస్తున్నట్టు అనుమానాలు వస్తున్నాయి. ఏ రైతులైతే పొలాలు ఇవ్వలేదో వాళ్ళు సేద్యం చేయకుండా ఉండడానికి కావలసిన అన్ని రకాలైనటువంటి ఆటంకాలని మీరు కలిగిస్తున్నట్లు అందరికీ అర్థమవుతాం. మీరు ఏం ప్రామిస్ చేశారో, వాళ్ళు ఎంతో త్యాగంతో చేసినటువంటి రైతులకి మీరు చేస్తున్నదేంటి అనేది కూడా ఇప్పుడు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మీరు ప్రతిపక్షానికి భయపడుతున్నారంటే ఎంతో బలమైన ప్రభుత్వం కదా మీది, ఎంతో చిత్తశుద్ధితో పనిచేసే ప్రభుత్వం కదా, సర్వం ఒడ్డి నిర్మిస్తున్నటువంటి రాజధాని కదా, భయపడాల్సిన అవసరం ఏంటి? మీరు చెప్పకనే చెబుతున్నారు. మీరు ఒకసారి గమనించండి, చంద్రబాబు నాయుడు గారు ఏ పని మొదలుపెట్టినా పూర్తి కానివాడు ఆయన. అది ఆయన గొప్పతనం. పోలవరం మొదలుపెట్టాడు, చూసాం కదా ఏమైందో. దాన్ని అసలు ఆయన పద్ధతిలో చేస్తాడు. ఒక ప్రాజెక్ట్ని ఎలా కట్టాలో ఇంజనీర్లు డిజైనర్స్ కాదు చెప్పేది, వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళ పద్ధతిలో. అంటే దీని నుంచి ఎంత మనకు లబ్ధి వస్తుందనే విధంగా కట్టడం వల్ల రాష్ట్రం మొత్తం లబ్ధిని పూర్తిగా పోగొట్టుకుంది, నష్టంలోకి వెళ్ళిపోయింది. వేసిన డయాఫ్రామ్ వాళ్ళని మళ్ళా చేస్తున్నామంటే పోలవరం అర్థమైంది కదా. ఆయన పోలవరం చేపట్టాడు, అయిందా? అవలేదు.